వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ప్రపంచం సృష్టించింది. 151 ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా 22 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. కానీ వచ్చే 2024 ఎన్నికల్లో మాత్రం 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు కొట్టి తీరుతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో విశాఖపట్నం విషయానికి వస్తే కనుక, విశాఖపట్నం లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ అక్కడ 4 ఎమ్మెల్యే స్థానాలను వైఎస్ఆర్సీపీ కోల్పోల్సి వచ్చింది. మరి ఇప్పుడు విశాఖపట్నంలో పరిస్థితి, విశాఖ లోక్సభ పరిస్థితి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత విశాఖపట్నంపై ఎక్కువగా ఫోకస్ చేసింది. విశాఖపట్నంలో ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు అని తీసుకొని వచ్చాడు. ఈ నేపథ్యంలో విశాఖ ప్రాంత ప్రజలకు ఒక రాజధాని, అమరావతి కోస్తాంధ్ర ప్రజలకు ఒక రాజధాని, రాయలసీమ ప్రజలకు ఒక రాజధాని, ఇదంతా పక్కన పెడితే విశాఖపట్నంలో 4 ఎమ్మెల్యే స్థానాలు కోల్పోయినప్పటికీ ఇలా ఎలాగైనా 4 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొని ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోవాలని చూస్తున్నారు. మరి 2019 ఎన్నికల విషయానికి వస్తే కనుక ఇక్కడ సత్యనారాయణ అనే ఎంపీ క్యాండిడేట్ 4000 మెజార్టీతో గెలిచారు. ఇక్కడ 4000 మెజార్టీతో సత్యనారాయణ గెలిస్తే, వచ్చే 4000 మెజార్టీతో సత్యనారాయణ గెలిచారు. ఇక్కడ 4000 మెజార్టీ, మరి కేవలం 4000 మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గతంలో గెలిచింది. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి గెలుస్తాడు కదా అనుకోవచ్చు. ఇక్కడ టీడీపీ బీజేపీ తరఫున దగ్గుపాటి పురంధేశ్వర గారు పోటీ చేశారు. 33,000 ఓట్లు పడ్డాయి. అదేవిధంగా జనసేన అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పోటీ చేస్తే దాదాపు 2,88,000 ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ ఈ ఇద్దరు పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది అని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా శ్రీ భరత్ గారు గెలవబోతున్నారు అంటున్నారు. కానీ ఇందులోనే మతలబు ఉంది. ఎలా మతలబు ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ఫోకస్ చేయడమే కాకుండా అక్కడ బలమైన అభ్యర్థిని పోటీలో పెట్టింది. సత్యనారాయణ అనే వ్యక్తిని ఎమ్మెల్యేగా కేటాయించి, అదేవిధంగా అక్కడ బొత్స ఝాన్సీ గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. బొత్స ఝాన్సీ అంటే ఖచ్చితంగా బలమైన, ఉత్తరాంధ్రలోనే బలమైన వ్యక్తి భార్య, అంటే బొత్స సత్యనారాయణ గారి భార్య. ఈయన ఉత్తరాంధ్ర రాజకీయాలు శాసించగలడు. 2004లో కావచ్చు, 2009లో కావచ్చు, 2024లో కావచ్చు, 2019లో కావచ్చు. బొత్స సత్యనారాయణకి తన మార్క రాజకీయాలను శాసిస్తున్నాడు అనమాట. బొత్స సత్యనారాయణ గారి వల్ల ఖచ్చితంగా బొత్స ఝాన్సీ గారికి ప్లస్ అవుతుంది కానీ మైనస్ కాదు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అది కాక తూర్పు కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. బొత్స ఝాన్సీ తూర్పు సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి తూర్పు కాపులంతా బొత్స ఝాన్సీని ఎన్నుకోవాలని చూస్తారు. కేవలం క్యాస్ట్ ఓట్లే బొత్స ఝాన్సీకి పడతాయంటే కానే కాదు. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత విశాఖపట్నంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రత్యేక ఫోకస్ పెట్టి ఖచ్చితంగా విడతల వారీగా అక్కడ డెవలప్మెంట్ చేస్తుంది. ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు ఏమన్నా విమర్శించే వాళ్ళంటే, ఋషికొండ అంశం ఏదైతే ఉందో ఆ ఋషికొండ ఖచ్చితంగా భూమి దోచేసుకుంటారు, డొల్ల చేస్తున్నారు అంటున్నారు. అక్కడ అద్భుతమైన కట్టడాలు కట్టి విశాఖపట్నాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఈ రోజు మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే పర్యాటక కేంద్రం ఏదైనా అద్భుతంగా ఉందంటే ఒక విశాఖపట్నం అని చెప్పుకోవచ్చు. ఋషికొండ భవంతో అందాలు చూడడానికి అక్కడ ప్రజలు వెళ్తున్నారంటే ఎంత డెవలప్మెంట్ చేసి ఉండాలి. మరి డెవలప్మెంట్ చేసి అక్కడితో ఆగిపోయారంటే ఖచ్చితంగా కాదు. మరి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఓట్లు వేయరంటే, ఖచ్చితంగా వీళ్ళు మైనస్లు ఏమన్నా ఉన్నాయంటే, మన ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంది బీజేపీ. మరి అలాంటి బీజేపీ ఈ రోజు టీడీపీ జనసేన పొత్తులో ఉంది. మరి అప్పుడు విశాఖ ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు? ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణకి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. కానీ వాళ్ళేమో ఉక్కు పరిశ్రమ ఎవరైతే ప్రైవేటీకరణ చేస్తున్న వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు టీడీపీ జనసేన బీజేపీ కోటేస్తారు? మళ్ళీ ఇంకోటి 3 రాజధానులకు వీళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అమరావతినే ప్రముఖంగా చూపిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం, అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలుని రాజధానిగా చేసి డెవలప్మెంట్ చేస్తున్నట్టున్నారు. అంటే విశాఖ ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజు కాపు నేస్తం కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదో ఒక విధంగా విశాఖ ప్రజలకు లబ్ధి చేకూరుతోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ అవుతుంది. మరి గతంలో ఇక్కడ 4 ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన డివైడ్ చేసినా కూడా టీడీపీ వాళ్ళు 4 ఎమ్మెల్యేలు గెలిచారు కదా. మరి పరిస్థితి ఏంది మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా 4 ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పక్కడబందీగా చేసుకుంటున్నారు. గతంలో విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళు ఎవరు గెలిచారు? టీడీపీ గెలిచింది. కేవలం 3 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇక్కడ ఏది భీమిలి ఒకటి, సనరావుపేట ఒకటి, ఇంకొకటి వైఎస్ఆర్సీపీ గెలిచింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ
ఒకటే మాత్రమే వైఎస్ఆర్సీపీ సారీ 3 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచింది, 4 టీడీపీ గెలిచింది కదా, మరి పరిస్థితి ఏంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ 4 టీడీపీ గెలిచినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఈ 4 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం చెప్పిన పేర్లు కావచ్చు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా బలమైన అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో పోటీ నింపింది. అవంతి శ్రీనివాసన్ కావచ్చు, ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా తీసుకొని రావడం కావచ్చు, తర్వాత గుడివాడ అమర్నాథన్ కావచ్చు, తర్వాత మిగిలిన అభ్యర్థులు కావచ్చు, అందరినీ బలమైన అభ్యర్థులను పోటీలు నింపింది. అంతేకాకుండా డెవలప్మెంట్ విషయానికి వచ్చినా కూడా విశాఖపట్నానికి వైఎస్ఆర్సీపీ పెద్దపీట వేసింది. అక్కడ ఉద్యోగాల కోసం పరిశ్రమలు కావచ్చు, విశాఖపట్నాన్ని ఐటీ రంగంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఉంటుంది అని చెప్తూ, మళ్ళీ అదేవిధంగా ఇంకో శాసన రాజధాని కూడా విశాఖపట్నం ఉంటుందని చెప్తూ ఇలా విశాఖపట్నానికి పెద్దపీట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ప్రత్యేక హోదా ఇస్తున్న బీజేపీతో వీళ్ళు ఇవ్వకుండానే మళ్ళీ పోటీ చేశారు, ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు నిలబడినప్పటికీ 2019 ఎన్నికల్లో ఎలాగైతే ఎంపీ సీటు టీడీపీ కోల్పోవాల్సి వచ్చిందో 2024లో కూడా ఖచ్చితంగా విశాఖపట్నం ఎంపీని 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్న అంశాలన్నీ వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతాయి, టీడీపీకి మాత్రం మనం చెప్పుకున్న అంశాలన్నీ నెగిటివ్ అవుతాయి. మరి టీడీపీ కలిసి వచ్చే అంశం ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా కొద్దిగా ఓట్ షేర్ అయితే పెరగవచ్చు. ఓట్ షేర్ పెరిగినప్పటికీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భారీగా ఓట్ షేర్ పెరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థితో పోల్చుకుంటే వాళ్ళకు కొద్దిగా పెరిగినప్పటికీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అయితే భారీగా ఓట్ షేర్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ అయితే ఖచ్చితంగా 100% గెలిచే సీట్ అవుతుంది. మరి మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటాయి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటాయంటే ఫ్యాన్ ప్రపంచం 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికీ విశాఖపట్నంలో మాత్రం క్లియర్ కట్ గా టీడీపీ గెలిచింది. మరి అలా టీడీపీ గెలిచినప్పటికీ వీళ్ళు 3 రాజధానులు వ్యతిరేకిస్తున్నారు, ఉక్కు పరిశ్రమను వ్యతిరేకించట్లేదు, ప్రైవేటీకరణ చేస్తుంటే వ్యతిరేకించట్లేదు, అదేవిధంగా ప్రత్యేక హోదా తీసుకొని రాలేదు, పరిశ్రమలకు వెనకం చేస్తున్నారు, విశాఖపట్నం డెవలప్మెంట్ చేస్తుంటే వద్దంటున్నారు, మరి రుషికొండలో ఇంత డెవలప్మెంట్ జరిగింటే వీళ్ళు వద్దన్నారు. మరి ఇవన్నీ వీళ్ళకి నెగిటివ్ అవుతాయి. మరి ఇలాంటి సమయంలో వీళ్ళకి ఎందుకు ఓటేయాలని విశాఖపట్నం ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి విశాఖపట్నానికి పెద్దపీట వేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు, కానీ విశాఖపట్నానికి రాజధాని వద్దనే టీడీపీ జనసేన బీజేపీకి ఓటు ఎందుకు వేస్తారు చెప్పండి. ఒకసారి విశాఖ ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేస్తారు, ఆలోచన చేయకుండా ఓట్లు వేయరు కదా. మరి ఎవరైనా తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విశాఖ ప్రాంతంలో మాత్రం ఎంపీ ఈ సీటు మాత్రం బొత్స ఝాన్సీ గెలుస్తుంది. అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా గెలిచే అవకాశం ఉంది. మరి విశాఖ ప్రాంతంలో బొత్స ఝాన్సీ తర్వాత శ్రీ భరత్ గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా. అదేవిధంగా 7 ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. వాళ్ళైతే కూటమితో వస్తున్నారు, వీళ్ళు సింగిల్ గా వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, గెలిచే అవకాశం ఎవరికి ఉందో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి.